ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనమును ధ్యానం చేసుకుందాం. జనులు గోధుమలు చల్లి ముళ్ళ పంట కోయుదురు, వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయింది. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడు. జనులు గోధుమలు చల్లి ముళ్ళ పంట కోయుదురు, వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనమేమీ లేకపోయింది. మన విశ్వాస జీవితంలో కూడా మనం ప్రార్థించేవారుగా ఉన్నాము, ప్రయాసపడుతూ ఉన్నాము. ప్రార్థన ద్వారా దేవునికి చేయ విన్నపములు, విజ్ఞాపనలు అవి అంగీకారకృతంగా ఉన్నవో లేవో మనం తెలుసుకున్నట్లుగా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలని, ఆ పరీక్షించి తెలుసుకుంటు ద్వారా మనం గోధుమలు చల్లి మంచి పంటను కోయువారంగా ఉన్నామా లేదా ముళ్ళ తిప్పలు కోయువారంగా ఉన్నామా అని మనలను మనం పరీక్షించుకోవాలి. దానికి మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగూ దేవుని వాక్యంలో, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోవాలి. అనగా ఆత్మ సమర్పణ మనకు అవసరం. అంతేకాక దేవుని వాత్సల్యతను బట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక, అనగా రెండు తలంపుల మధ్య మనము కొట్టుమిట్టాడకుండా, రెండు తలంపులు కలిగి ఉండకుండా, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తము. ఆయన మనకు ఉత్తమమైనదని అనుగ్రహిస్తాడు. అనుకూలముగా ఉండు తన వాక్యము ద్వారా తనకు అనుకూలముగా ఉండి దేవుని చిత్తము నెరవేరుస్తాడు. అది సంపూర్ణముగా స్థిరపరుస్తాడు. దానిని మనం పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మారాలి, అనగా దేవుని వైపు తిరగాలి. ఈ లోకము దేవుడు రెండు కలిగి ఉంటే మనం గోధుమ చెల్లెలను ముండ్ల పంట కోస్తాం. కాబట్టి మనస్సు మారి నూతన మొగటం వల్ల రూపాంతరము చెందాలి. మన మనస్సు మారి నూతనం అవ్వాలి అంటే మనకు అవసరమైనది నూతన బుద్ధి, నూతన ఆత్మ. అది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించు ఆత్మ. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో, ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు, అనగా ప్రతిఫలం అనుగ్రహించుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడు. హృదయాంతరింద్రియములను పరిశీలించువాడు, పరీక్షించువాడు, పరిశోధించువాడు. మన మనస్సు మారి నూతనం ఒకటి వలన, ఆ నూతనం అనగా రూపాంతరము చెందిందా, అంతరంగం యొక్క రూపం మారిందా, దేవుని నిజముగా మనం ఆశ్రయిస్తూ ప్రార్థిస్తూ ఉన్నామా, దేవుని నిజముగా మనం ఆధారం చేసుకొని చేస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ప్రకారము, ఎవని మనస్సు 3వ వచనంలో నీ మీద ఆనుకున్నో వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఎలానగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ విశ్వాసము కలిగిన ఆత్మ మనం కలిగి ఉన్నాము. అందుకే యెహోవా దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో ఇలాగూ సెలవిస్తూ ఉంటారు. 11వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయంలో, మన మనసు మారి నూతన మొగటి వల్ల రూపాంతరము చెంది దేవుని చిత్తం ఏదో, అనుకూలమైనది ఏదో, సంపూర్ణమైనది ఏదో పరీక్షించి తెలుసుకోవటానికి మనకు ఆయన 19వ వచనంలో
వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకున్నట్లు నేను వారి శరీరంలోని రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలిగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాడు దేవుడు. మన యందు నూతన ఆత్మను పుట్టించును, అప్పుడు వారు నాకు జనుల యందు నేను వారికి దేవుడినై ఉంటాను. ఆ నూతన ఆత్మ మనకు అవసరం. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలి. మనము గోధుమలు చల్లి ముండ్ల పంట కోయకుండా మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాకుండా చదువుకున్న వాక్య భాగంలో ఇర్మియా గ్రంథంలో 12వ అధ్యాయం 13వ వచనంలో వారు ప్రయాసపడుచున్నారు కానీ ఏం ప్రయోజనం లేకుండా మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రయోజనం పొందుకుంటున్నాము. ప్రయాసం ప్రభువునందు ప్రయోజనకరంగా ఉందా, నిష్ప్రయోజనం అయిపోతూ ఉందా? ఆ నూతన ఆత్మ రూపాంతరం చెందుట ద్వారా దేవుని వైపు తిరుగుట ద్వారా ఉత్తమమైన దాన్ని మనం దేవుని వల్ల పొందుకున్నట్లు ఆయనకు అనుకూలమైన దాన్ని. అందుకే కీర్తనల గ్రంథంలో ఇలాగూ దేవుడైన యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ ఉత్తమమైన దాన్ని మనం పొందుకొని ఆయనకు అనుకూలముగా ఎందుకనగా 54వ అధ్యాయము కీర్తనల గ్రంథము 6వ వచనంలో యెహోవా నీ నామము ఉత్తమము, నేను దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అంటాడు. ఎందుకు ఆయన నామము ఉత్తమము? ఆయన ఆ నామం ఉత్తమమైన నామం ద్వారా ఆయన మనకి ఏమో అనుగ్రహిస్తాడంటే ఉత్తమమైనది అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ ఉత్తమమైనది అనుగ్రహించినప్పుడు మనం పొందుకున్నది, ప్రార్థించినది మన ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు. అందుకే కీర్తనల గ్రంథం 85వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట నేను చెవులు పెట్టుదును, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ ఉత్తమమైన దాన్ని మనం పొందుకున్నట్లుగా మన ప్రార్థన, మన ప్రయాసము వ్యర్థము కాకుండా దేవుని వైపు తిరగాలి. మనస్సు మారి నూతన ఆత్మను మా దేవుడు అనుగ్రహించు నూతన ఆత్మను మనం పొందుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల అంతేకాక యెషయా గ్రంథము అనుకూలమైనది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో విత్తువారికి విత్తనమును భుజించు వారికి ఆహారమును దయచేయు దేవుడు అనే మాట మనం చదువుతాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనంలో. అలాగే నా నోటి నుండి వచ్చి వచనము 11వ వచనం నుండి నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చుని నేను పంపిన కార్యమును సఫలం చేయను. అప్పుడు మీరు సంతోషముగా వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడతారు. అందుకే ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైనది అంటే స్థిరపరచబడి ఉన్నది దేవుని వాక్యము. వాక్యం మనలో కార్యసిద్ధి కలుగు చేయే వాక్యము. మనం చేయు ప్రతి ప్రార్థన స్థిరపరచబడినట్లుగా 1 కొరింథీ 15:58లో ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాకుండా కదలని వారు స్థిరులను ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండుడి అంటారు. ఆ ప్రయాసంతో కూడిన ప్రార్థన మనము ప్రయోజనకరంగా ప్రతిఫలం పొందు ప్రార్థనగా గోధుమలు చల్లుట ద్వారా మంచి పంటను. అందుకే కీర్తన 126వ అధ్యాయంలో సంతోషముగా మనము బయలుదేరి వెళ్తాము అని అంటాడు. ఇందాక మనం చదువుకున్న యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనం. 126వ వచనంలో యెహోవా 3వ అధ్యాయము మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి, మనము కనల కనివెన్న వంటి వారు, మన నోటి నిండా నవ్వు ఉండదు, మన నాలుక ఆనందంతో నిండు. అప్పుడు నీ వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన యెహోవా గొప్ప కార్యం చేసిన అన్యజనులు చెప్పుకున్నట్లు కన్నీళ్లు విడిచి చూపితువారు 5వ వచనం సంతోషంగా ఆనందం పంట పోస్తారు. పిడికెడు విత్తనము చేత పట్టుకొని ఏడ్చి చెప్పు విత్తువాడు సంతోషగానం చేసి పనులు మోసుకొని. అది ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాలేదని దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. అనుకూలముగా ఆయన వాక్యము తనకు అనుకూలమైనదని మనం నెరవేర్చినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో కూడిన యవన మనసు నీ మీద అనుకున్నావు, నీవు పరిపూర్ణంగా సంపూర్ణంగా రక్షిస్తావు. ఎందుకనగా వాడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆ విశ్వాసంతో కూడిన ఆత్మ నూతన ఆత్మను పొందిన వారమై మనము దేవుని కార్యములు పొందుకున్నట్లుగా మనం గోధుమలు చల్లినను
గోధుమల పంటను, మంచి పంటను మనం కోయేవారముగా, నోటి నిండా నవ్వు పనులు మోసుకొని పోయేవారముగా మనం ఉండాలి. సంతోషంతో దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళి మన ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోవాలని మన మనస్సు మారి రూపాంతరం పరీక్షించి తెలుసుకోవాలి. ఏది ఉత్తమమో మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకుందంటాడు యేసుక్రీస్తు. ఆయన పాదం చెంత చేరి ఆయన బోధ ఆయనకు అనుకూల సమయంలో మనం ప్రార్థన చేయాలి. అనుకూల సమయం నేను ప్రార్థిస్తున్నాను అంటాడు దావీదు భక్తుడి కీర్తన. కాబట్టి మనము కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 13వ వచనం, యెహోవా అనుకూల సమయం నేను ప్రార్థించున్నాను, నీ కృపా బాహుల్యం బట్టి దేవా, నీ రక్షణ సత్యం బట్టి నాకు ఉత్తరం ఇమ్ము అని ప్రార్థించు. అప్పుడు ఆయన మనకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు, సంపూర్ణముగా కార్యసిద్ధి కలుగు చేస్తాడు దేవుడు అని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. అందువలన మనమందరం అలాగూ దేవునికి ప్రార్థించేవారముగా, పనులు మూసుకొని పోవారముగా, సంతోషంతో మనం విత్తువారముగా ఉండాలని దేవుని వాక్యం. అందుకే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఏం చేయాలి అంటే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తూ ఉన్నాడు. 3వ వచనం, ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి, అవిధేయులుండుట మానుకొని మీ దుష్టక్రియలు బట్టి ఎవడు ఆర్పివైన తన ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యెహోవాకు లోబడి ఉండుడి. ముళ్ళ పొదల్లో విత్తనము చల్లక మీ బీడు భూమిని దున్నుడి. అందుకే హోషేయ గ్రంథము 10వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ముండ్ల పొదల్లో విత్తనము చల్లక అనే మాట అనగా 12వ వచనంలో, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, దేవుని వెతుకుటకు సమయం మనం ఇవ్వాలి, దేవునికి ప్రార్థించుటకు సమయం ఇవ్వాలి. అప్పుడు ఆయన ఉత్తమమైనది మనకు అనుగ్రహిస్తాడు, అనుకూలమైన దాన్ని, తనకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తాడు. సంపూర్ణముగా ఆయన మనకు సహాయం చేయి దేవుడే స్థిరపరుస్తాడని దేవుని వాక్యం. కదలని వారిని స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారే, రోమపత్రిక 12:11. ప్రభువుని సేవించిన నిరీక్షణ గలవారే సంతోషించు. అనగా మనం విత్తనము, ఆ విత్తనము ఇన్వెస్ట్ ఇన్ గాడ్స్ మినిస్ట్రీ అంటారు. యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గాడ్ విల్ నెవర్ బీ వాయిడ్. దేవుని పరిచయ కొరకు మీరు విత్తండి, అప్పుడు అది మీకు ఆశీర్వాదకరముగా మారి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎవరి క్రియల ఫలము చొప్పున వారికి ప్రతిఫలం దయచే హృదయాంతరంద్రం పరిశోధించే దేవుడు. కాబట్టి అందుకే ఏమంటే ప్రేమ నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి అంటున్నాడు హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రేమను కోత కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్టు ఇది వరకు అన్నాడు దున్నని బీడు భూమిని దున్నుడి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో, ముండ్ల పొదల విత్తనము చల్లక బీడు భూమిని దున్నుడి. దేవుని సేవ కొరకు మీరు విత్తనము వేయండి. దేవుని సేవ కొరకు మీరు విత్తనము వేసినప్పుడు, ఆ విత్తనం ఫలించినప్పుడు మీ పక్షముగా యాజకులు చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా మీకు ఆశీర్వాదం. కేవలం ఈ లోకంలో మన విత్తనములు చల్లక త్రోపక్క పడిన విత్తనం వల్లే, రాతి నేలను పడిన విత్తనం వల్లే, ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనం వల్లే కాక మంచి నేలను పడి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించే ఆ విత్తనములు దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు మీరు విత్తినప్పుడు, దేవుని రాజ్యంలో నీతిని మొదట మీరు వెతికినప్పుడు, అప్పుడు ఈ లోకంలో మీకు అవసరమైనవి దేవుడు అనుగ్రహిస్తాడు. మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము, ప్రయాసం ప్రభువునందు ఆశీర్వాదకరంగా ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి. అప్పుడు ఆయన అనుకూలమైన దాన్ని మీకు నెరవేరుస్తాడు. ఆయన చిత్తంలో కనుక్కోండి, నూతన ఆత్మను పొందుకోండి, నూతన బుద్ధి పొందుకోండి, మనస్సు మారి రూపాంతరం చెందుట వల్ల మనము ఆశీర్వదింపబడతామని దేవుడు వాక్యం. ప్రేమానుకోతం యెహోవాను వెతుకుటకు గల సమయం సద్వినియోగం చేసుకోండి. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించి, ఆయన సేవ కొరకు, పరిచర్య కొరకు, ఆయన మందిరంలో ఆహారములు ఉన్నట్లుగా మీరు విత్తనము వేయడి. మీ నోటి నిండా నవ్వు, మీరు సంతోషంతో బయలుదేరగలుగుతారు, సమాధానం పొంది తోడుకొని పోగలుగుతారు, పనులు మోసుకొని తోడుకొని పోగలుగుతారు. దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ప్రేమను ఇదే యెహోవాను వెతుకుటకు సమయం,
బీడు భూమి, మీరెన్నడూ దున్నని బీడు భూమిని దున్ని, ఇదివరకు ఎన్నడూ లేని ప్రార్థనా జీవితాన్ని కలిగి, ఇదివరకు ఎన్నడూ లేని వాక్య ధ్యానమును ప్రారంభించాలి, ఇదివరకు ఎన్నడూ మీరు చేయని ఆరాధనకు దేవుని సన్నిధికి రండి. ప్రతిదినము ప్రతినిత్యం ఆయన మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయం సద్వినియోగపరుచుకున్న ఆయనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయమును మనం వ్యర్థముగా ఉపయోగించక ఆయన నామ మహిమార్థమై ఆయన ఆరాధించుటకు, దేవుని ఆత్మ వలన ఆరాధించడం, నూతన ఆత్మ వలన ఆరాధించుటకు, రూపాంతరం చెందిన మనస్సు మనం పొందుకొని ఆరాధించినప్పుడు మీ ప్రయాసం ప్రభువు నుండి వ్యర్థము కాదు. మీరు ఏ విత్తనమైతే విత్తుతారో అది 30 100 ఫలించినట్లు దేవుని ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనమందరం అలాగూ దేవుని ఆత్మను పొందుకున్నవారు, దేవుని పరిచర్య కొరకు విత్తనం విత్తువారు. మనం ఈ లోక సంబంధమైన అవసరతల కొరకు మనము ప్రార్థన చేయవారుగా ఉన్నప్పటికీ దేవుడు తన పరిచర్య కొరకు నీవే ఆ భేద వివరాలు తన జీవనమంతయు వేసింది. ఆమె దేవుడు ఆశీర్వాదకరంగా ఆమె గురించి ఆమెను ప్రశంసించాడు. కాబట్టి మనము కూడా దేవుని మెప్పు పొందుకున్నట్లు, దేవుని ప్రశంసలు పొందుకున్నట్లు, దేవుని మెప్పును కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించకుండా దేవుని మెప్పును పొందుకున్న వారముగా మనం ఉండటానికి, దేవుని ఆశీర్వాదం మీకును మీ కుటుంబాలు కలగటానికి విత్తనము వేయుడు, ప్రేమానుకోత పోయుడు, ఇదివరకెన్నడు దున్న బీడు భూమిని, అనగా ఇదివరకెన్నడు మన జీవితం ఎండిపోయిన నేల వలె బీడు భూమి వలె ఉంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు 42 దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడి, జీవం గల దేవుని దర్శించుటకు నా ప్రాణం ఆశతో నా శరీరం కేకలు వేయించున్నది. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా అన్న ఆశ, తపన, తృష్ణ కలిగి దున్నువాడు ఆశతో దున్నప్పుడు ఆశగల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఆశీర్వదిస్తాను. కాబట్టి మనకు లేమిలో మనము దేవుని పరిచర్య నిమిత్తం విత్తినప్పుడు కలిమి గలవారమే సంతోషంతో దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఇస్సాకును వర్ధిల్ల చేసినట్టు 26వ అధ్యాయం ఆదికాండం 12వ వచనంలో అతడు క్రమక్రమంగా వర్ధిల్లినాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు విత్తనం వేసి ఆ దేశంలో బహుగా ఆశీర్వదింపబడి గొప్పవాడు వగు వరకు దేవుడు అతనికి సహాయం చేసి అతడు వర్ధిల్లినట్లుగా మనం కూడా ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని మందిరము కొరకు మనం ప్రయాసపడి విత్తనం వేసినప్పుడు ముండ్ల పొదల్లో వేయక, ముండ్ల పొదలు కోయక మంచి గోధుమతో దేవుడు తృప్తిపరిచి దేవుడిని మిమ్మలను తృప్తిపరుస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తాడు. కాబట్టి అటు కృపను, అటు ఆత్మ నడిపింపు, అటు ఉత్తమమైన దాన్ని, అనుకూలమైన దాన్ని, సంపూర్ణమైన దేవుని చిత్తం మీ జీవితం నెరవేర్చబడి దేవుడు మిమ్మలను మీ కుటుంబంలోనూ మీ విత్తనమును ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నిచ్చిన వాక్యాన్ని బట్టి వీడిదారు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు సంతోషంతో పనులు మోసుకొని వెళ్ళేవారు, సంతోషంతో విత్తనము విత్తి పంట కోసి పనులు మోసుకొని పోవారుగా ఉన్నట్టు సహాయం తెచ్చి ప్రతి ఒక్కరి కుటుంబంలో క్షేమము, కాపుదల, సంరక్షణ, సంతోషం, ఆనందము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, నెమ్మది, నిబ్బరము, ధైర్యము, ఆదరణ, సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆశీర్వాదం అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అన్యోన్య సహవాసం, దేవుని కృపా, సమాధానం, సంతోషము, ఆనందం, ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.